హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్ తిరిగి స్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాల్లో ఒక డైలాగ్ అత్తారింటికి దారేదిలో నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను అంటారు. దాన్ని నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నిజంగానే అదృష్టవంతులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బహుమతుల పరంపర కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలోని 10,000 మంది ఆడబడుచులకు శ్రావణ మాసం సందర్భంగా చీరలు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. మీరు చూశారు అనుకోండి. రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా ఒకరోజు ముందే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అనే భేదం చూపించకుండా ఉపాధ్యాయులు అందరికీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లకు కూడా పవన్ కళ్యాణ్ గారు కానుకలు పంపించారు. మహిళా ఉపాధ్యాయులకు చీరలు, పురుష ఉపాధ్యాయులకు ప్యాంటు, షర్ట్స్ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమాన్ని ఇలా దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులకు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని విద్యాశాఖ కార్యాలయాల్లో పంపిణీ చేశారు. దాదాపు 2,000 పైగా ఉన్న ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ వీళ్ళందరికీ వారి శిష్యుల చేతుల మీదుగా ఈ చిరుకానుకలు అందించడం జరిగింది. ఇలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించడంపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ఈ చిరుకానుకలన్నీ తన సొంత డబ్బుతో బహుమతిగా అందిస్తున్నారు. ఈ కానుకలు అందుకున్న ఉపాధ్యాయులంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉపాధ్యాయులంతా ఎంతో కాలంగా సర్వీస్ చేస్తూ ఉంటారు. తమ సర్వీసులో ఇలా ఒక పెద్ద స్థాయి వ్యక్తి మాకు కానుకలు పంపించడం, చాలా గౌరవంగా మమ్మల్ని చూడటం ఇప్పటి వరకు జరగలేదని, ఇదే తొలిసారని మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో అర్థమవుతోందని ఉపాధ్యాయులు, లెక్చరర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారికి తన చిన్నతనం 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒక టీచర్ తనకి చెప్పిన పాఠాలు తనలో దేశానికి ఏదైనా చేయాలన్న ప్రేరణ కలిగింది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఉపాధ్యాయులన్న, అధ్యాపకులన్న గౌరవం. ఈ ఉపాధ్యాయులు ఉన్నారు చూసారా, దేశం యొక్క దశ దిశ మార్చగలిగే శక్తి వాళ్ళలో ఉంటుంది. స్వయంగా ఒక సినిమా హీరో అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా హీరోల్ని హీరోలుగా చూసుకోబోకండి, నిజ జీవితంలో ఉపాధ్యాయులే హీరోలని అంటారు. తనకు టీచర్లే తన హీరోలు అంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెబుతారు, మనకి ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పుతారో వాళ్ళని మనం గౌరవించుకోవాలి అంటారు. ఆయన ఆచరించి చూపిస్తున్నారు. నిజంగా పిఠాపురం అదృష్టం చేసుకుంది కదా ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారు? ఇలా పవన్ కళ్యాణ్ గారు తన ఎమ్మెల్యే నిధుల నుంచే కాకుండా తన నియోజకవర్గానికి తన సొంత నిధులను కూడా అక్కడి ప్రజలకు ఇంత ఆప్యాయం చూపిస్తున్నారంటే మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.